అష్టమ శని, అర్ధాష్టమ శని, ఏలినాటి శని, రాహు మహర్దశ, రాహు అంతర్దశ ఇలా క్రూరగ్రహ సంబంధమైనటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని కూడా తీసివేసుకోవడానికి గాను మనకు భవ్యంగా ఉపకరించేటువంటి మహాద్భుతమైనటువంటి గ్రంథమే సుందరకాండ. ఈ సుందరకాండ ఒక గొప్పదైనటువంటి మంత్రం. ఈ సుందరకాండ నిత్యం కూడా పారాయణ చేయడం అనేది అలవాటుగా ఎవరైతే అట్టుపెట్టుకుంటారో వారికి సాధారణంగా జాతకంలో ఉండేటువంటి ఎటువంటి దోషాలు కూడా అనటం ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. అయితే ఏదైనా సరే ఒక కష్టసాధ్యమైనటువంటి పని ఉంది, అసలు ఈ పని మన వల్ల అవుతుందా కాదా అనేటువంటి సందేహం కూడా మనలో ఉంది. కానీ ఆ పని అవ్వాలి, అయితేనే మనం బాగుంటాం అనుకునేటువంటి సందర్భాలు ఏమైనా ఉన్నట్లయితే కనుక సుందరకాండని సప్తసర్గీ పారాయణ విధానంతో కనుక చేయగలిగినట్లయితే ఎంతటి దుష్కరమైనటువంటి కార్యాలైనా సరే అవడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. ప్రధానంగా నరాలకి సంబంధించినటువంటి నిస్త్రాణత బాధిస్తున్నప్పుడు, హృదయ సంబంధమైన అనారోగ్యాలు కలుగుతున్నప్పుడు, సంతానలేమి వల్ల ఇబ్బందులు కలుగుతున్నప్పుడు, సంతానానికి సంబంధించినటువంటి ట్రీట్మెంట్స్ ఏమైనా తీసుకుంటున్నప్పుడు, ఇటువంటి సందర్భాలలో కనుక ఈ సప్తసర్గీ పారాయణ తమకు తాము స్వయంగా చేసుకున్నా సరే, లేకపోతే బ్రాహ్మణులతో చేయించినా సరే, లేకపోతే వారి పేరు మీద కుటుంబంలో ఉండేటువంటి ఎవరైనా సరే చేసినా కానీ మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. దీనికి చేయవలసిందల్లా ఏమిటి, రోజు కూడా 7 సర్గలు పారాయణ చేయాలి. మొత్తం ఇందులో 68 సర్గలు ఉంటాయి. 68 సర్గల్లో రోజు 7 సర్గలు పారాయణ చేస్తూ రావాలి. ఇట్లా 68 రోజులు చేయాలి. ఇలా 68 రోజుల పాటు రోజు కూడా 7 సర్గలు పారాయణ చేస్తూ వచ్చినట్లయితే మొత్తం 7 సార్లు ఈ గ్రంథం అంతా పారాయణ చేయడం పూర్తవుతుంది. ఇలా చేయడం వలన ఖచ్చితంగా ఎంతటి ఉపద్రవంలో నుంచి అయినా సరే మనం బయటపడడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. అంతటి మహోత్కృష్టమైనటువంటి స్తోత్రమే సుందరకాండ. అంతటి మహోత్కృష్టమైనటువంటి ఆ స్తోత్రరాజాన్ని శ్రవణం చేద్దాం. ఆంజనేయ స్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహానికి పాత్రులమవుదాం. ఓ హనుమంతా హాయి బొంది తిని నీ పలికిన శ్రీరామ కథ విని రామలక్ష్మణుల ఎట్లెరిగితివి రూపురేఖలను ఎట్లుగాంచితివి వారి మాటలను ఎట్లు వింటివి వారి గుణములను ఎట్లు తెలిసితివి అని పల్కె సీత హనుమంతునితో రామకథను కీర్తించిన వానితో. సర్వజీవన సంప్రీతి పాత్రుడు కమల నేత్రుడు దయాసాంద్రుడు బుద్ధియందు బృహస్పతి సముడు కీర్తియందు దేవేంద్రుని సముడు క్షమాగుణమున పృథివీ సముడు సూర్యతేజుడు శ్రీరఘురాముడు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే. అన్నకు తగు తమ్ముడు లక్ష్మణుడు అన్నిట రాముని సరిపోలువాడు అన్నకు తోడు నీడయై చెలగెడు అజేయుడు శత్రుభయంకరుడు సామాన్యులు కారు సోదరులిరువురు నిను వెదకుచు మమ్ము కలసినారు అని హనుమంతుడు సీతతో పలికే అంజలి ఘటించి చంతన నిలిచే. అమ్మ, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేసుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.